వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో స్టిక్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బాగా పండిన 2 టమాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్ బొంబాయి రవ్వ, మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ 1 కప్పు వేసి సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈవెన్గా కలిపేసుకోండి. బాగా కలుపుకోండి. 2 కప్పుల పిండికి 1 కప్ టమాటో ప్యూరీ కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ వాటర్ యాడ్ చేయకూడదు. టమాటో ప్యూరీ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. పిండి లూజ్గానే కలుపుకోవాలండి. ఎందుకు అంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా, అది మొత్తం తడిసిపోయి సాఫ్ట్గా తయారవ్వాలి. అందుకని లూజ్గానే కలిపి ముద్దను 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత పిండి మొత్తం బాగా తడిసిపోయి సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా తయారైన పిండిని ఒకసారి ఈవెన్గా మళ్ళీ ముద్ద మొత్తాన్ని కలిపేసుకోండి. దీనికి పొడి పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోండి. మనం చపాతీ పిండికి అయితే ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముద్దలుగా చేసుకొని మనం చపాతీలు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా కొంచెం కొంచెంగా పిండి వేస్తూ చపాతీ చేసుకోండి. పిండి వేయకుండా చేయకండి. పిండి కంపల్సరీ వేయాలి. లేదు అంటే పిండి అతుక్కుపోయి అసలు రాదండి. ఈ విధంగా చపాతీలు చేసుకొని చాక్ తీసుకొని స్టిక్స్ లాగా కట్ చేసుకోండి. అన్ని పిండి ముద్దల్ని ఇలాగే చపాతీ చేసుకొని స్టిక్స్ లాగా కట్ చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్టిక్స్ అన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. 2 వైపులా కాల్చుకోండి. కలర్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవద్దు, త్వరగా మాడిపోతాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో క్విక్గా ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. క్విక్గా కూడా అయిపోతుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి.